ఎమ్మెల్యే గారు కూర్చోండి. పర్వాలేదే, పెద్దవారంటే గౌరవ మర్యాదలు బాగానే ఇస్తున్నారే. సార్, పెద్దవారిని గౌరవించడం నా సంస్కారం, మర్యాదది నా వృత్తిరీత్యా నేనిచ్చి పుచ్చుకునేది. మాటల్లో కాదు, చూపించు. ఇప్పుడు ఏం జరిగిందని మీరు ఎలా మాట్లాడుతున్నారు? ఒక బజారు గుండా డిపార్ట్మెంట్ లో ఒక ఎస్పీ పద్మావతి చంపేస్తే మీరేమీ పట్టునట్టుగా చూస్తున్నారా? ఏమిటి, ఎస్పీ భరద్వాజని హత్య చేశారా? ఏమి నటిస్తున్నారండి ఎస్పీ గారు? వాట్ యు మీన్? ఒక పోలీస్ అధికారిని మర్డర్ చేస్తే ఇంతవరకు మీకు తెలియలేదంటే మీరు ఎంత బాగా డ్యూటీ చేస్తున్నారో అర్థమవుతుందా? మిస్టర్, ఎంతగా మీరెవరో చెప్పలేదు. చెప్తే ఢిల్లీ నుండి కళ్ళేదాకా గుండెల్లో రైలు పరిగెడతాయో ఎవరు వస్తున్నారంటే మీ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం చేతులు కట్టుకుని నిల్చుంటుందో సర్పభోసనం. ఓ, సర్పభూషణం అంటే మీరేనా? ఢిల్లీ నుండి గల్లీ దాకా మీ పేరు చెప్తే వెనుకపడ్డానికి మీరేమైనా ప్రధానమంత్రి కాదు. డిపార్ట్మెంట్ మొత్తం చేతులు కట్టుకోవడానికి మీరేమైనా ఏ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ కాదు. నువ్వొక పొలిటికల్ గోండావి. అంతేకాదు, నీ చరిత్ర మొత్తం తెలుసుకొని ఈ ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టిన పవర్ ఆఫ్ ది టైగర్ అరాచకం, అక్రమాలకు పాల్పడిన ప్రతి ఒక్కరిని పట్టు బంధించి జైల్లో చెప్పుకోడు తినిపించడానికి వచ్చిన క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ విక్రమ్ ని చూడు ఇన్స్పెక్టర్, ఈ సిన్సియారిటీ మాటల్లో కాదు చేతల్లో చూపించు, అప్పుడు మేము నీకు సెల్యూట్ చేస్తాం. మిస్టర్ ఎమ్మెల్యే గారు, నిజాయితీ నా ఇంటి పేరు. దాన్ని మార్చగల శక్తి ఏ బజారు గోండాలకు, ఏ రాజకీయ నాయకులకు లేదు. ఎప్పుడూ ఉంటాయి. సత్యభూషణ్ గారు, మా ఎస్పీ గారిని హత్య చేసింది ఎవరో తెలుసా? ఇంకెవరు? ధనవంతుల్లో కొల్లగొట్టి అందరి డబ్బు దోచుకుపోయి ఒక బజారు కొండ ఏంటి? అభిమన్య? అవును, అడే ఇన్స్పెక్టర్. నలుగురు మధ్యకాలను వెంట పెట్టుకుని మాలంటి ధనవంతులు దోచుకొని అడ్డమర్చుడు వారిని అడ్డమర్చడం వాడికి హ్యాపీ. అలాంటి వాళ్ళని ఈ సమాజంలో తిరిగిస్తే ఈ సమాజం పట్టుబట్టిపోతుంది. నీకు దమ్ముంటే వాడిని చేసి మిస్టర్ అభిమన్యం, నీ తలరాత రాసిన ఆ విద్యుదాత కూడా నా నుండి రక్షించలేడు. రాసుకో. దర్శనం కోసం ఆఖరికి స్టేషన్ కి రావాల్సిన అవసరం వచ్చింది. రోజా, నన్ను విసుకుంచుకుంటా. వచ్చిన పని ఏంటో చెప్పు. అది కాదు రోజా, నేను చెప్పేది విను. ఇన్నాళ్ళు తమరు చెప్పిన మాట వినే ఇప్పుడు తమరికి అంత చులకనైపోయాను. ఇటు చూడు రోజీ, నువ్వు అలా మాట్లాడుతుంటే నేను కాస్త
కోపగించుకున్నాను అంతే. అయినా ఒక విషయం చెప్పాలండి. ఏమిటో చెప్పండి మేడం గారు. ఏంటంటే మీ గురించి ఎంతో ఇక్కడికి ఆశగా వస్తే మీరు ఇలా సిగరెట్ పడడం అయితే నాకే విధంగా నచ్చలేదు. ఆ ఎస్పీ భరతరాజుని హత్య చేశారని మీ అన్నయ్య గతిపతి ఆ సరుకు కోసం వచ్చి కంప్లైంట్ ఇచ్చి వెళ్ళారు. ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చారు? ఇంకెవరు, ఆ ఎంఆర్ఓ ఠాగూర్ తమ్ముడు అభిమంజన మీద కేసు పెట్టి వెళ్ళారు. అయితే ఆయన్ని అరెస్ట్ చేస్తారా? ఖచ్చితంగా సాక్ష్యాధార రుజువు అయితే తప్పకుండా అరెస్ట్ చేసి జైల్లో చెప్పుకొని తినిపిస్తా. ఒకవేళ సాక్ష్యం దొరకకపోతే? చూడు బేబీ, చట్టానికి సాక్ష్యాధారాలు కావాలి. అవి లేకపోతే ఎలాంటి నిరపరాధి అయినా చట్టానికి ఎటువంటి అణగాల్చడం ఉండదు. నీ డ్యూటీలో పనిచేయి, కానీ నీకు అంటూ ప్రియురాలు ఉన్న విషయం మర్చిపో. ఏంటి, స్టేషన్ వరకు వచ్చి నేను చూస్తుంటే నాకు అది చెయ్యాలనిపిస్తుంది. నీకు ఎప్పుడు అదే ధ్యాస. ఏ ఇప్పుడు వెళ్ళడానికి అయితే మరి ఎందుకు వచ్చావు? అయ్యో రామా, నీకు అదే ధ్యాస ఉంటే ఇంక వెళ్ళక నేనేం చేస్తాను? ఏ నిన్ను చూస్తుంటే అమాంతంగా ఎత్తుకెళ్ళి గదిలోకి తీసుకెళ్లాలనిపిస్తుంది. ఛీ, నీ చిలిపి బుద్ధులే. ఏ నేను చిలిపి చేయడానికి నేను ఎవరినో ప్రేమించలేదు. నా కాబోయే ఇల్లాలని ముద్దు పెట్టుకోబోతున్నా. గోదారి గట్టు మీద రామసలకావే గోరింటా గెట్టుకున్న సందా మామావే గోదారి గట్టు మీద రామసలకావే గోరింటా గెట్టుకున్న సందా మామావే ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ తేరకపోతే బాగుంటుందే నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆరవెక్కువే నీతోటి కాకుండా ఆ బాధలు ఎవరికి చెప్పుకుంటారే గోదారి గట్టు మీద రామసలకావే గిన్నెట్టి గింజకున్నా నీకు దొరకనే విస్తరి ముందేసి వస్తువులు పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగి ఈగని చేశావే చిట్టి సిగ్గరని మూడు గాలిలోయ్ గై 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 ఏమంటూ మీదికి రాకుండా కంపెడి పిల్లలతో ఇంటిని నింపావే సోఫా తిండు సంసారాన్ని మేరెక్కించావే